ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి మళ్లీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంచుతూ పేదల ఇళ్లకు వెళుతున్న చంద్రబాబుకు అనూహ్య షాక్లు తగులుతున్నాయి. ప్రజల తమ సమస్యలను పథకాల అమలు తీరును నేరుగా ఆయన ముఖం మీద చెబుతుండటంతో ఆయన ముఖం వాలిపోయినట్టు తెలుస్తోంది. తాజాగా మేకలు కాసే ఓ మహిళ ఇంటికి వెళ్లిన చంద్రబాబుకు ఊహించని పరిణామం ఎదురైంది. మేకల ద్వారా ఆదాయం సరిగ్గా లేదని, ఈ ప్రభుత్వంలో తమకు ఏమీ అందడం లేదని ఆ మహిళ నేరుగా చంద్రబాబుకు ముఖం మీదే చెప్పేసింది. ఆమె మాటలు అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచాయి. అంతేకాదు, చంద్రబాబు తన పథకం తల్లికి వందనం అందిందా అని అడగ్గా మరో పేద మహిళ అమ్మఒడి వస్తుంది సార్ అని బదులిచ్చింది. దీంతో చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. పథకాల పేర్లపై ప్రజలకున్న గందరగోళం లేదా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో ఉన్న స్పష్టత లేమని ఇది తెలియజేస్తోంది. ఇక 3 సిలిండర్లు ఇస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదంటూ మరో మహిళ చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ విషయంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తున్నాయి. మైలేజ్ కోసం మైకులు, కెమెరాలతో ప్రజల వద్దకు వెళుతున్న చంద్రబాబుకు ఏ పథకాలు సరిగ్గా అందడం లేదని వారు ముఖం మీద చెప్పడంతో ఆయన ముదావదనం పూర్తిగా వాలిపోయినట్లు కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, నూతన ప్రభుత్వం నుంచి వారు ఆశిస్తున్న పథకాల అమలులో జాప్యాన్ని స్పష్టం చేస్తోంది. చంద్రబాబు సర్కార్ ప్రజల ఆకాంక్షలను ఏ మేరకు నెరవేరుస్తుందో వేచి చూడాలి. ఇప్పుడు దీపం కింద కూడా మీకు 3 సిలిండర్లు ఇస్తున్నాం కదమ్మా. ఇస్తున్నారు సార్, డబ్బులు అయితే పడుతుండే. మీకు అందరికి డబ్బులు వచ్చిందమ్మా? అమ్మఒడి పడింది సార్. పడిందా? అమ్మఒడి పడింది సార్. పడిందా? ఎన్ని మేకలు ఉన్నాయమ్మా? 8 మేకలు ఉన్నాయి. దానివల్ల ఎంత ఆదాయం వస్తుందమ్మా నీకు? ఏమి అమ్మలేదండి, ఆదాయం వస్తుంది.